Dear friends, welcome to our channel, yours coach Malaya. Today's topic is మనం ఇంటర్వ్యూలో ఏ విధంగా ఫేస్ చేసి సక్సెస్ కావాలి అన్న విషయం మీద కూలంకుషంగా మాట్లాడుతున్నాం మిత్రులారా. ఎందుకంటే ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత కావచ్చు, ఇంటర్ అయిపోయిన తర్వాత కావచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత కావచ్చు, పీజీ అయిపోయిన తర్వాత కావచ్చు, బీటెక్ అయిపోయిన తర్వాత కావచ్చు, ఎంబీఏ అయిపోయిన తర్వాత కావచ్చు, ఏ స్టేజ్లో అయినా కానీ ఏదో ఒక జాబ్ చేయాలంటే ఇంటర్వ్యూ స్కిల్స్ ఫేస్ చేయక తప్పదు. ఆ ఇబ్బందుల్ని ఏ విధంగా ఫేస్ చేసి ఏ విధంగా మనం ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలి అన్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఒక్కటి మీరు మాత్రం గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే, జాబ్ పోయినప్పుడు ఫుల్గా కాన్ఫిడెంట్గా ఉండండి. ఎందుకంటే ఆ జాబే కాదు, ఇంకెన్ని జాబ్లు మనకు ఉంటాయి. సో ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీరు ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటారో డెఫినెట్గా మీరు ఒక డేర్నెస్గా ఉంటారు. అంటే ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేసే క్రమంలో మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో మీ యొక్క కమ్యూనికేషన్ లెవెల్ అనేది కొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో ఒక కమ్యూనికేషన్ ప్రాపర్గా చేయగలిగే స్థితిలో మనం ఉన్నామంటే మనకు ఇంటర్వ్యూలో సక్సెస్ కావడానికి ఒక ఎక్సలెంట్ ఇండికేషన్స్ అనేది చెప్పుకోవాలి. సో మనకు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ప్రాపర్గా వినాలి. మనం వినకుండా అటు ఇటుగా ఆలోచన చేసి ఏదో ఒకటి ఆన్సర్ చెప్పాలనేసి ప్రయత్నంతో ఉండకూడదు. ఎస్పెషల్గా వాళ్ళు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాం. అప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ చెప్పేస్తాం, మన ఎడ్యుకేషన్ గురించి చెప్పేస్తాం, మనకి ఏమైనా ఉంటే చెప్పేస్తాం. అది చాలా సింపుల్. దాని గురించి మనం టెన్షన్ తీసుకునే అవసరం లేనే లేదు. సో మనం ఎప్పుడైతే ప్రాపర్గా వింటామో మనకు ఒక ఎక్సలెంట్ ఆన్సర్స్ రావడానికి ఒక నమ్మకం అనేది కుదురుతుంది. సో కమ్యూనికేషన్ ప్రాపర్గా చేసినప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. కనుక ఆ క్రియేటివిటీ అనేది ఆటోమేటిక్గా మన లోపల ఉంటుంది. ఎప్పుడైతే డేర్గా ఉంటామో క్రియేటివిటీ అనేది మన లోపల ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తుంది. కనుక ఈజీగా ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేసే సత్తా మనకు వస్తుంది. ఇక్కడ మనకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పర్సన్ టు ఇంకొక పర్సన్కి ఏ విధంగా కమ్యూనికేషన్ ఉండాలి, ఆ పర్సన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్తో ఏ విధంగా ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ అనేది మనం చాలా విషయాల్లో నేర్చుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం ఇంటర్వ్యూని ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. ఇంకా మనం ఇంట్రా పర్సనల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. అంటే మనంతగా మనం అంటే నా గురించి నేను ఏం అర్థం చేసుకున్నాను అనేది, మీరు కూడా మీ గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇంకోటి, అక్కడ అడిగిన క్వశ్చన్స్కి ఒక టైం మేనేజ్మెంట్తో మాత్రమే మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. ఒకటి అడిగితే ఆ ఒక లింక్ చేసుకొని ఇంకోటి అనుకుంటూ పోతే టైం అంతా కిల్ అయిపోతుంది. సో విత్ ఇన్ దట్ టైం అంటే టైం మేనేజ్మెంట్ అనేది మనం పాటించాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే ఆ ఇంటర్వ్యూలో మనం సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఒక టీం వర్క్ అనేది కూడా డెవలప్మెంట్ ఉండాలి. టీం వర్క్ అనేది మనం వాళ్ళు క్వశ్చన్ ఏమడుగుతారు అంటే, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు టీంతో ఏ విధంగా ఉంటారు అనేసి అడుగుతారు. సో టీం ప్రకారం కూడా టీం వర్క్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు ఆల్రెడీ ఆ వాటి గురించి ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకొరకు మనము ఒక లీడర్షిప్ పొజిషన్కి ఇలా ఇంటర్వ్యూకి వెళ్తే తప్పకుండా వాళ్ళు అడుగుతారు. లీడర్షిప్ గురించి కూడా అడుగుతారు. అంటే నీకు ఒక 2 కానీ 5 మంది కానీ 10 మంది కానీ 20 మంది కానీ టీం ఇస్తాము, వాళ్ళతో ఏ విధంగా పని చేయించుకుంటాము అన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ స్కిల్స్ తెలిసినట్టు వాళ్ళతో అంటే కలిసిపోయి పని చేసుకునే విధానం ఉండాలి. వాళ్ళకు ఒక గైడ్ చేసుకుంటూ ముందుకు పోయే విధానం ఉండాలి. కొన్నిసార్లు ఎంపతిగా ఉండాలి. ఎందుకంటే మనము ఆ టీం యొక్క ఆలోచనలు బట్టి మనం ముందుకెళ్తుండాలి. ఎంపతి అంటే అదర్ వ్యక్తుల్ని అర్థం చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలి అనేది కూడా మన ఇంటర్వ్యూ స్కిల్స్లో బాగా కనుక. సో ఖచ్చితంగా ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయినా సరే, కొన్నిసార్లు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వస్తుందో రాదా అనేసి ఒక భయం ఉంటుంది. అక్కడ మెంబర్ చూడగానే అంటే వేకెన్సీస్ తక్కువ ఉంటాయి, వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కనుక మనం ఎప్పుడైనా కానీ ఒక్క సీటు ఉన్నదని మనదే అన్న నమ్మకంతో వెళ్తే మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూని ఫేస్ చేసే సత్తా మనకు వస్తుంది. ఇంటర్వ్యూని ఫేస్ చేసే స్కిల్స్ మనకు వస్తాయి. ఇంటర్వ్యూని ఫేస్ చేసే దమ్ము మనకు వస్తుంది. మీకు రాదని చెప్పండి, వచ్చింది అని చెప్పండి. బట్ ఎస్ఆర్ నో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎస్ఆర్ నో అనేది లేకపోతే కమ్యూనికేషన్ అనేది ఆగిపోతుంది. వాళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మనం చెప్తే బ్రహ్మాండంగా ఉంటారు.
చెప్పకపోతే ఇమీడియట్గా ఇంకో క్వశ్చన్ చేస్తారు. సో ఎస్పెషల్గా మనకు యాటిట్యూడ్ అనేది 100% ఉండాలి. యాటిట్యూడ్ అంటే ఆ జాబ్ని ఏ విధంగా చూస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన యొక్క అవగాహన 100% ఉండాలి, ఒక పాజిటివ్ ఉండాలి. ఒకవేళ ఆ అవకాశం వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేస్తావు, ఏ విధంగా చేస్తావు అంటే 100% ఆ అవకాశానికి 100%గా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా అన్న విషయాన్ని వాళ్ళకు తెలియపరచాలి. సో ఈ విధంగా మనం ఇంటర్వ్యూలో ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని, ఒక మంచి ఆలోచన విధానాన్ని వ్యక్తపరిచి హ్యాపీనెస్గా ఆ ఇంటర్వ్యూని క్లోజ్ చేస్తే తప్పకుండా సక్సెస్ కావడానికి ఎన్నో అవకాశాలు అనేసి తెలియజేస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.